హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే మేకర్స్. నేను ఇవాళ హెయిర్ స్టైల్ వీడియో కాదండి, సెల్ఫ్ మేకప్ చేసుకొని చూపిస్తాను మీ అందరికీ. ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చెప్తాను. అది చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్లెన్జింగ్ అండి. క్లెన్జింగ్ ఎందుకు చేస్తామంటే మనం బిఫోర్ ఏదైనా మేకప్ చేసుకున్నా లేదంటే డస్ట్ ఉన్నా మొత్తం అంతా పోతుంది. ఇదిగోండి వెట్ వైప్స్తో క్లెన్జింగ్ మొత్తం క్లీన్గా ఇలా మొత్తం ఎవ్రీ ప్లేస్లో మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇయర్స్, నెక్, నేను నెక్కి మేకప్ చేయట్లేదండి, ఓన్లీ ఫేస్ వరకు చూపిస్తాను. మొత్తం మొత్తం ఇలా క్లెన్జింగ్ చేసుకోవాలి. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. ఇదిగోండి మొత్తం మనం ప్రతి స్టెప్కి కూడా కొన్ని సెకండ్స్ టైం ఇవ్వాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి స్టెప్ మన స్కిన్లో అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి మనం ప్రతి స్టెప్కి కూడా కొంచెం టైం అనేది ఇవ్వాలన్నమాట. ఇలా క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత టోనర్ అన్నమాట. ఓకేనా? టోనింగ్ని మనం రఫ్ చేయకూడదు, జస్ట్ అది మన స్కిన్లో డ్రై అయ్యే వరకు మనం అలా వెయిట్ చేయాలి. ఓకేనా? డ్రై. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ మొత్తం ఇలా ఇక్కడ వరకు డార్క్ సర్కిల్స్ దగ్గరికి ఖచ్చితంగా రాయాలండి, లేదంటే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండదు. అది ఇలా. ఓకేనా? మొత్తం ఫేస్ అంతా రాయాలి. టైట్గా ఇలా రుద్దుకోవద్దు, ఇలా జెంటిల్గా మొత్తం అంతా మనం స్ప్రెడ్ చేయాలి. ఓకేనా? మొత్తం ఓకేనా? ఇలా ఇది. ఓకేనా? మాయిశ్చరైజర్ కూడా డ్రై అయ్యే వరకు మనం ఆగాలన్నమాట. తర్వాతే మనం ప్రైమర్ అప్లై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ మనం బ్రష్తో అప్లై చేయాలండి. మీకు నేను చూపిస్తాను. ప్రైమర్ బ్రష్ వచ్చేసి
దిస్ వన్. ఇది వచ్చేసి ప్రైమర్ బ్రష్ అనమాట. నెక్స్ట్ ప్రైమర్ని చాలా తక్కువ అమౌంట్లో మనం తీసుకోవాలి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ తీసుకోవాలి. ఓకేనా, జస్ట్ మీకు కనిపిస్తుందా అంతే. జస్ట్ ఇలా బ్రజిల్స్ దూరంగా ఉన్న బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో మనం ప్రైమర్ అప్లై చేయాలి. కొంచెం పోర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పుట్టి ప్రైమర్ కానీ, లేదు అంటే దీన్నే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం కానీ, లేదంటే కొంచెం మాయిశ్చరైజర్ని ఎక్కువ అప్లై చేయడం కానీ మనం చేయాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమేమి చేసాం, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్. ఇది స్కిన్ ప్రిపరేషన్ అనమాట. సిటిఎం అంటాము. సిటిఎం అనేది స్కిన్ ప్రిపరేషను. ప్రైమర్ వచ్చేసి మనం ప్రిపరేషన్కి, మనం వేసే మేకప్కి మిడిల్లో లాంగ్ లాస్టింగ్గా ఉంచడం కోసం మనం ప్రైమర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కన్సీలింగ్ అనమాట. కన్సీలర్ అప్లయింగ్ బ్రష్ అండ్ బ్లెండింగ్ బ్రష్ కూడా. ఇక్కడ చూడండి, నాకు డార్క్ సర్కిల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కదా, సో ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేయాలన్నమాట. అంటే ఆరెంజ్ అని కాదు, నా కలర్కి ఏది కరెక్ట్ అవుతుందో, అంటే ఓన్లీ ఆరెంజ్ అని యూజ్ చేస్తూ ఇలా ఇట్లా చూసారా. ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి ఇక్కడ మనం బ్లాక్ స్పాట్స్ ఉన్న చోట, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అండర్ ఐ దగ్గర ప్రాబ్లం ఉన్న చోటే మనం ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేయాలండి. మొత్తం ఫేస్ అంతా మనం యూజ్ చేయకూడదు. ఓకేనా. ఇదిగోండి, మీకు ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుందా, ఇక్కడ ఇట్లా ప్రోడక్ట్ వచ్చినట్టు మీకు కనిపించట్లేదు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్కడైతే బ్లాక్గా అనిపిస్తుంది, లేకపోతే ప్యాచీగా అనిపిస్తుంది అన్న చోట మనం ఈ ఆరెంజ్ కరెక్టర్ని బ్లెండ్ చేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి. ఓకేనా, మనం ఈ ఆరెంజ్ కరెక్టర్ని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. నేనేం ప్రోడక్ట్ తీసుకోలేదండి, బ్రష్కి ఉన్నదే నేను యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి. ఓకేనా. ఇలా మనం పెట్టింది ఫస్ట్ ప్రోడక్ట్, అంటే సిటిఎం వదిలేయండి మీరు. క్రీమ్ అంటే మనం ఏదైతే కరెక్టర్ కానీ కన్సిలర్ కానీ ఫస్ట్ ప్రోడక్ట్ పెడుతున్నామో ఆ ప్రోడక్ట్ని మనం రబ్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ ఏదైతే ప్రోడక్ట్ పెడతామో అప్పటి నుంచి ట్యాపింగ్ తప్ప మనం రఫ్ అనేది అస్సలు చేయకూడదు. ఇదిగోండి. ఓకేనా. ఇంత ఇలా ఇలా ఇప్పుడు నా ఫేస్ అక్కడక్కడ మీకు ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. సో ఈ ఆరెంజ్ షేడ్ని నేను ఎలా కరెక్ట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో
ఈ వీడియో మీరు చూసి నెక్స్ట్ వీడియో చూసినప్పుడు నా ఫేస్ ఎలా కరెక్షన్ ఇచ్చాను అండ్ ఎలా ఫౌండేషన్ ఇచ్చాను, ఏ షేడ్ ఫౌండేషన్ ఇచ్చాను, ఎలాంటి పౌడర్ లాకింగ్ చేశాను అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? బై బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్సే నేను పెడతాను కాబట్టి. ఓకేనా? బై బాయ్.